హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారనే తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఏంటి ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ అంటుంది అని అనుకుంటున్నారా? ఎందుకంటే ఇది న్యూ ఇయర్ వ్లాగ్ కాబట్టి న్యూ ఇయర్ రోజు మేము బయటికి వెళ్ళాము. సో వీడియో కంటిన్యూ అవుతుంది. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మేము బయటకు వెళ్ళడానికి రెడీ అయినాం. 31st రోజు చూసారు కదా, నేను ఎంత ఏడిసి పొడబొబ్బలు పెట్టినో. ఇక నా బాధ గట్లుంది. మేమైతే వంట చేసుకొని తిని ఇప్పుడైతే బయటికి బయలుదేరుతున్నాం అనమాట. ఇషిక రెడీ అయింది, అశోక్ రెడీ అవుతుండే. నేనైతే ఆల్రెడీ రెడీ అవుతా. నేను ఎప్పుడు 5 నిమిషాలలో రెడీ అయిపోతా, అట్లుంటుంది నాతోని. ఇక మేమందరం ఎక్కడికి వెళ్తున్నాము అని అంటే, ఇక్కడ ఒక ఫేమస్ టెంపుల్ ఉంది. సంగీ టెంపుల్ కాకుండా ఇక్కడ ఒకటి హనుమాన్ టెంపుల్ ఉంటుంది గుట్ట పైన. చాలా బాగుంటుంది. చాలామంది ఫేమస్ యూట్యూబర్స్ కూడా చాలామంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలామందిని చూసిన, కాకపోతే కలవలేదు. అంటే అప్పుడు అంతగా తెలియదు. అంటే మనకు కూడా ఒక ఛానల్ ఉంది, మన ఛానల్ గురించి వాళ్ళతో చెప్పమనాలి, లేకపోతే వాళ్ళతో ఒక చిన్న వీడియో తీసుకోవచ్చు అనేది ఐడియా లేకుండా అనమాట. నాకు అప్పుడు ఛానల్ ఉంది కానీ అంతగా పట్టించుకుంటలేను. అప్పుడే కొత్తగా ఈ ముందుగా అంజితాస్ వరల్డ్, కృష్ణవేణి వాళ్ళిద్దరు మదర్ అండ్ డాటర్ వాళ్ళు వీడియోస్ చేస్తారు కదా. వాళ్ళు ఒక రోజు వచ్చినప్పుడు మేము కూడా అదే రోజు అక్కడికి వెళ్ళాము. వాళ్ళు వీడియో తీసుకుంటున్నారు మాట్లాడుకుంటూ. నేను నార్మల్గా వాళ్ళని చూస్తున్నా కానీ నేనైతే ఏం వీడియో తీయలేదు. చెప్పాను కదా, నేను అప్పుడు వీడియోస్ ఏం ఎక్కువ అప్లోడ్ చేయట్లేదు, చేయలేదు, వీడియో కూడా తీయలేదు. వాళ్ళు అట్లా మాట్లాడుతుంటూ వాళ్ళు వీడియోస్ చేసుకుంటే వాళ్ళు నవ్వుతుంటే నేను చూసిన. కాకపోతే ఇక వాళ్ళతో వాళ్ళు వీడియో తీస్తున్నప్పుడు లాస్ట్లో చిన్నగా నేను కనిపించిన డ్రెస్, నా చెప్పులు కనిపించాయి. ఎందుకంటే మేము పక్కన చెప్పులు వదిలేసుకున్నాము. వాళ్ళు మేము ఒకటే దగ్గర చెప్పులు వదిలేసుకున్నాము. ఒకటేసారి చెప్పులు వేసుకొని లాస్ట్కి వచ్చేటప్పుడు ఆ క్లిప్ అనేది వాళ్ళ వీడియోలో నేను చూసిన లాస్ట్కి. సో అదన్నమాట. చాలామంది యూట్యూబర్స్ ఇక్కడికే వస్తారు. లోకల్ అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి చాలామందికి నమ్మకం ఇదే. చాలామంది వీడియోస్ నేను కూడా చూశాను. వాళ్ళందరూ అంటారు అక్కడికి వెళ్తే మంచిగా నమ్మకంగా ఏది మొక్కినా కానీ తొందరగా నెరవేరుతుంది అని అంటారు. నాకు కూడా చాలా ఇష్టం. అక్కడ ఎంత పీస్ఫుల్గా ఉంటుంది అంటే చాలా బాగుంటుంది. ఆడికి వెళ్ళిన తర్వాత మేము బాహుబలి సెట్ చూద్దామని వెళ్ళాము. అనుకోకుండా వాళ్ళు కలిసారు ఆ రోజు. ఇక్కడ నుంచి చూస్తే, ఆ గుట్ట నుంచి చూస్తే బాహుబలి సెట్ కనిపిస్తుంది. ఒకసారి మా ఆయన పడ్డాడు అని చెప్పాను కదా గుట్ట మీద నుంచి. ఇదే గుట్ట మీద నుంచి కిందికి పడ్డాడు అన్నమాట. చనిపోయేటోడు బ్రతికిండు. అంత ఘోరం. ఇక్కడికి ఇప్పుడు ఈ రోజు కూడా న్యూ ఇయర్ రోజు అక్కడికి వెళ్ళిన తర్వాత ఎక్కడి నుంచి పడ్డాడు, అక్కడ ఏ బండి ఉంది అనేది కూడా క్లియర్గా నాకు చూపించండి. నేను చూసిన. ఒకవేళ బై మిస్టేక్ తలకి ఆ బండ తాకుంటే మాత్రము చాలా ఘోరంగా ఉంటుండే మా పరిస్థితి. ఇదే అన్నమాట. ఇంత పైకి ఎక్కినాము. బండి మీదనే రావాలి. ఎవరైనా నడుచుకుంటూ వచ్చే వాళ్ళు వస్తారు. ఇటైతే ఆటోలు చాలా తక్కువ ఉంటాయి. ఏదైనా బుక్ చేసుకొని రావాల్సిందే. ఇంకా ఇక్కడైతే స్టార్టింగ్ ఇట్లుంటుంది. ఎవరైనా వచ్చిన వాళ్ళు కూర్చోవడానికి. చూశారు కదా, న్యూ ఇయర్ రోజైతే అమ్మ కొంచెం కూడా ఖాళీ లేదు. నేను అంత దూరం వెళ్ళాను కానీ దర్శనం కూడా చేసుకోలే. ఏంటో స్పెషల్ దర్శనం జరుగుతుంది అంటే, లోపల పూజలు జరుగుతున్నాయి అంట. చాలామంది ఇక్కడికి లవర్స్ వస్తే మాత్రం వాళ్ళకి పండుగే. ఎందుకంటే ఇక్కడ కోరికలు చాలా తొందరగా నెరవేరుతాయంట. మీ ఇంకెవరినన్ను అడిగినా చెప్తారు అంటే ఈ టెంపుల్ గురించి. ఎవరైనా పెళ్ళి కాని వాళ్ళు ఇక్కడికి వచ్చి పెళ్ళి కావాలని కొన్ని కోరికలు ఉంటే మొక్కుకొని వెళ్తారంట. ఖచ్చితంగా అనుకున్న లోపు నెరవేరుతాయంట. చాలామంది అన్నారు, నాతో కూడా చాలామంది చెప్పారు. నేను కూడా 2 కోరికలు కోరుకున్నా. అవి కూడా నాకు తొందరనే నెరవేరినాయి అన్నమాట. తొందరేం కాదు, కొంచెం కష్టపడ్డా కానీ నెరవేరినాయి. సో అందుకే నేను దర్శనం చేసుకుందాం మనం వచ్చినా కానీ ఎక్కడెక్కడ నుండో దూరం నుండి వచ్చిర్రు. అంతమంది ఉన్నారు. ఇక నాకు ఎప్పుడైనా వీలవుతుంది, నేను వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు అన్నట్టుగా ఇక నేనే పక్కకు జరిగిన అన్నమాట. ఇక అంతమందిలో మనం అక్కడికి వెళ్ళలేము, చాలా కష్టమైపోతుందని నేను బయట నుంచే వీడియో తీసుకొని వచ్చిన. ఎప్పుడైనా నార్మల్గా గుట్ట పైకి అయినా వెళ్తాము. ఒకవేళ దర్శనం కుదరకపోతే ఈరోజు ఆ గుట్ట పైకి కూడా వెళ్ళట్లేదు. ఎందుకంటే ఎక్కువ మంది ఉన్నారు. నాతో పాటు ఇషిక కూడా ఉంది కాబట్టి ఆ గుట్ట చాలా భయంకరంగా ఉంటుంది. కొంచెం కాలు స్లిప్ అయినా కానీ కిందికి బొర్లుకుంటా పడిపోతాము. ఆ గుట్ట మీద నుంచి చూస్తేనే బాహుబలి 2 సెట్ కనిపిస్తుంది అనమాట. చూసారు కదా, ఇక్కడ నుండే అక్కడ హనుమాన్ టెంపుల్ ఉంటుంది అనమాట. అక్కడ బయటనే ఉంటుంది. అక్కడ ఒకవేళ బై మిస్టేక్ నిలబడి కాలు కొంచెం స్లిప్ అయినా కానీ బొర్లుకుంటా పోతే ఇక మన ప్రాణాలు మన చేతికి రావు. నాతో పాటు ఇసుకుంది కాబట్టి భయమైంది. అక్కడ అంతా మంది ఉన్నారు. కొంచెం మనుషులు తాకినా కానీ కింద పడిపోతారు. ఎందుకు ఇప్పుడు అంత రిస్క్ చేసి అక్కడికి వెళ్ళడం. తర్వాత ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు వద్దామన్నట్టుగా ఇక మళ్ళీ మేము కిందికి అయితే వచ్చేసినాం. అశోక్ అయితే నాతో పాటు పైకి రాలేదు. అంత దూరం నేను నడవలేను, మీరు వెళ్ళండి అంటే మేమైతే న్యూ ఇయర్ ఇట్లా సింపుల్గా సెలబ్రేట్ చేసుకున్నాం. సెలబ్రేట్ అంటే ఏదో వీడియోల కోసం కావాలనే కేకులు కట్ చేసి ఎక్స్ట్రా చేయను. నేను ఏదో సింపుల్గా ఉన్నంత
వరకు మేము ఇంతే ఉంటాము. నైట్ అయితే 31st రోజు మేమైతే న్యూ ఇయర్కి ఏం కేక్ కట్ చేయలేదు. మళ్ళీ ఇట్లా మార్నింగ్ చేసి వంట చేసుకొని దీపం పెట్టుకొని మంచిగా తినేసి ఇట్లా టెంపుల్కి వచ్చినామన్నమాట. చూడండి ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇంకెవరైనా ఈ ప్లేస్ తెలియని వాళ్ళు ఉంటే ఫుల్గా డీటెయిల్గా కామెంట్ చేస్తే అడ్రస్ చెప్తాను. ఇక్కడికి రండి, చాలా బాగుంటుంది. కోరికలు తొందరగా నెరవేరుతాయి, చాలామంది నమ్మకం ఇక్కడ ఉన్న వాళ్ళకైతే. చూడండి ఎంతమంది వస్తున్నారో. ఈసారి అంటే పండుగలప్పుడు ఎప్పుడైనా వెళ్తాను నేను. సంగీ టెంపుల్కి ఎక్కువ వెళ్తాను. సంగీ టెంపుల్లో పండుగలకు కూడా చాలా మంది ఉంటారు. ఇంకా ఇక్కడ తక్కువ మంది ఉంటారేమో అనుకున్నా కానీ ఇక్కడ కూడా ఎక్కువనే ఉన్నారు. ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాం. నేను ఈ ఇయర్లో అయితే చాలా పెద్ద పెద్ద పనులు అనుకుంటున్నా, అవన్నీ నెరవేరుతాయో లేదో తెలియదు. అందుకే దేవునికి చెప్పి వెళ్దామని మొక్కుకొని వెళ్దామని అనుకుంటే ఇక్కడ కుదరలేదు అసలు నిజంగా. ఇక నెక్స్ట్ టైం వచ్చినప్పుడు మంచిగా ప్రశాంతంగా ఎంతన్నా సేపు ఉండి మంచిగా ప్రశాంతంగా మొక్కుకొని ఇక ఇంటికి వెళ్ళొచ్చు అన్నట్టుగా. ఇప్పుడైతే కుదరలేదు కాబట్టి తొందరగానే ఇంటికి వచ్చేసినాము. అక్కడ చాలా వీడియో తీశాను కానీ ఈ వీడియో క్లిప్ మిస్ అయింది. నేను నా ఛానల్ గురించి అనుకునేది ఏంటి అంటే వీడియో రీచ్ అయినా రీచ్ కాకపోయినా డైలీ ఒక లాంగ్ వీడియో అయితే పెడదామని అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్ ఎన్ని పెట్టినా లైవ్ ఎంత చేసినా కానీ దాంతో ఎంత సపోర్ట్ వచ్చినా మనీ అయితే రాదు కదా. నేను మాత్రం డైలీ ఒక లాంగ్ వీడియో పెడతాను. మీరు అందరు వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. రా వ్లాగ్ అన్నమాట, ఎట్లున్నదో అట్లా వీడియోలు పెట్టేస్తాను. నేను కానీ మా ఆయన కానీ మా ఇషిక కానీ మేము ఏం మాట్లాడినా డైరెక్ట్ ఇట్లా వీడియో ఎడిటింగ్ లేకుండా వాయిస్ ఓవర్లు ఇవ్వకుండా మ్యూజిక్స్ వాడకుండా డైరెక్ట్ వీడియో ఎట్లుందో అట్లా పెట్టేస్తాను. ఎందుకంటే చాలామందికి అట్లనే సక్సెస్ అవుతుందంట ఛానల్. మేబీ మరి నేను ఎంతో కొంత కష్టపడే వీడియో చేస్తున్నాను, అయినా రీచ్ అవ్వట్లేదు అని అంటే ఇంకా నాది కూడా ఏదో మిస్టేక్ ఉండొచ్చు. నేను కూడా వేరే వాళ్ళకి ఎవరిదైతే సక్సెస్ అవుతుందో ఛానల్ వాళ్ళని చూసి కూడా కొంచెం నేర్చుకోవాలి. అందుకోసమే వాళ్ళు ఎట్లయితే ఫాలో అవుతున్నారు, ఎట్లాంటి టిప్స్ ఫాలో అవుతున్నారు, ఎట్లా వీడియో చేస్తున్నారు అనేది కొంచెం అబ్జర్వ్ చేసి నేను కూడా అట్లనే వీడియో చేయాలి అని అనుకుంటున్నా. నా జుట్టునైతే స్కిప్ చేయండి, ఎవరు నవ్వకండి నా జుట్టు చూసి, ఎందుకంటే అది పైకి నిలబడింది జుట్టు. నేను మంచిగానే ఉంది అనుకున్నా. అశోక్ వెనుక నుండి వీడియో తీసినప్పుడు బాగానే ఉందేమో అనుకున్నా, అతను చెప్పలేదు జుట్టు ఖరాబ్ అయిపోయిందని. ఆ జుట్టు అట్లా నిలబడింది. ఇప్పుడైతే నైట్ వచ్చిన తర్వాత న్యూ ఇయర్ రోజు మక్కగారెలు వేస్తున్నాను అనమాట. మీకు అందరికీ తెలిసిందే మక్కగారెలు ఎట్లా చేస్తారో, అందుకే అయితే ఫుల్గా డీటెయిల్గా ఏం చూపించలేదు. ఇంకా మీకు అందరికి మంచిగా తెలుసు, నాకు ఇంకా క్లియర్గా తెలియదు. ఇంకా కొంచెం పిండి లూజ్గా అయింది అని అంటే బియ్యం పిండి కలపచ్చంట, లేదంటే శనగపిండి అయినా కలపచ్చంట. నేనైతే కొంచెం బియ్యం పిండి కలిపి గారెలు అయితే వేసాను అనమాట. చాలా బాగా వచ్చినాయి. ఇదే ఫస్ట్ టైం నేను చేయడం, కానీ చూడడానికి బాగాలేవు కానీ తింటే మాత్రం టేస్ట్ బాగుంది. ఇక మేమైతే తింటున్నాము. మా ఇషికకి జిస్ట్ తాకిందా లేకపోతే ఏమైంది అనేది మాకు తెలియలేదు. మేము తిను అన్నా తింటలేదు, మాట్లాడించిన ఏడుస్తుంది, ముట్టుకున్న ఏడుస్తుంది, చాలా సతాయించింది ఆ రోజు నైట్. ఇంకా సరే అని ఆమె తినకపోనే అని నేనే అట్లా పడుకోబెట్టుకొని నేనైతే ఇయర్లో నేను ఒక పెద్ద పని అనుకుంటున్నా, అది చాలా 2-3 పెద్ద పనులే అనుకుంటున్నా. అవన్నీ సక్సెస్ కావాలని మీరు అందరూ చూస్తున్న వాళ్ళందరూ ఖచ్చితంగా బ్లెస్ చేయండి, మర్చిపోకండి. అవి నెరవేరితే మాత్రం ఖచ్చితంగా మీతో ముందుగా షేర్ చేసుకుంటాను. అండ్ మీ దగ్గర ఇంకొక విషయం కూడా దాచిపెట్టాను, ఆ విషయం కూడా మీతో రివీల్ చేస్తాను ఇంకొక 3-4 వీడియోస్లో. ఇక మషిక ఇంకా ఏడుస్తున్నా కానీ నేనెందుకు తింటున్నా అని మీరు అనుకోకండి. ఆమె ఏడుస్తుంది, ఇక అట్లనే నాకు లైవ్కి టైం అవుతుందని టకటక తిని ఇంకా లైవ్ అయితే స్టార్ట్ చేస్తాం. మేమైతే ఈ ఇయర్లో ఫస్ట్ డేని ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ చిన్న వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.